అచ్యుత్ ఆనంద్ ఎలా ఉన్నారు? అచ్యుత్ ఆనంద్, అచ్యుత్ ఆనంద్, ఆనంద్ అచ్యుత్. అచ్యుత్ ఆనంద్. ఎవరు ఆనంద్, ఎవరు అచ్యుత్? నేను అచ్యుత్ అండి, తన ఆనంద్. ఓకే ఫైన్. సో మూవీ అంతా టీజర్స్ చూస్తూ ఉన్నాం, బాగా ఎంజాయ్ చేస్తా ఉన్నారు. మొత్తంగా మూవీ వేస్తున్నట్టుగా అనిపించట్లేదు, ఇద్దరు సరదాగా ఆడుకుంటూ అదేదో కంప్లీట్ చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఎలా వెళ్తూ ఉంది? వీ హ్యాడ్ ఫన్ అండి బేసిక్లీ ఈ సినిమాకి. ఏంటంటే స్క్రిప్ట్ అలాగే ఉండేది, మా ఇద్దరికి సింక్ కుదరడం వల్ల ఏంటంటే ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేసాం. ఓకే, అంటే ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు స్టోరీ శ్రీనివాస్ మిమ్మల్ని అనుకుని రాసారా, లేకపోతే స్టోరీ తీసుకొని మీ దగ్గరికి వచ్చి అప్రోచ్ అవ్వడం జరిగిందా? అంటే నా దగ్గరికి లైన్ ఉన్న ఒకటి ఒక బేసిక్ స్ట్రక్చర్ రాసుకున్నప్పుడు చెప్పారండి, అచ్యుత్ క్యారెక్టర్ ఆయన అసలు నేను చేయను అనుకున్నారు, బట్ నేను లైన్ అనగానే నేను చేస్తానని సినిమా అన్నాను. దాని తర్వాత ఆయన మొత్తం ఇంకా ఫైనల్ మొత్తం రెడీ చేస్తున్నప్పుడు ఆనంద్ క్యారెక్టర్ రాస్తున్నంతసేపు శౌర్య చేస్తే బాగుందని చెప్పి ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే ఆల్రెడీ ఉన్న ర్యాపోకి ప్లస్ ఏంటంటే ఆ క్యారెక్టర్కి శౌర్య పర్ఫెక్ట్ అనిపించింది. ఓకే, అంటే మీకు ఎప్పుడు చెప్పారు శౌర్య? ఇద్దరికి ఒకే టైం? అది నాకు తెలిసి రోహిత్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత లైక్ తను చేస్తా యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ చెప్పింది రోహిత్ గారికి. సో చెప్పేసిన తర్వాత ఇలా చెప్పారు శౌర్య రోహిత్ చేస్తున్నాడు అని చెప్పి స్టోరీ కొంచెం డెవలప్ అయిందో నాకు చెప్పారు ఇలాగా. సో కలుద్దాం ఒకసారి అన్నారు. ఓకే సార్ కలుద్దాం సార్ అన్నాను. జస్ట్ ఒక కాఫీ షాప్లో ఒక 5 minutes విన్నాను అంతే. సార్ భలే ఉంది సార్ స్క్రిప్ట్ అన్నాను. అయితే చేస్తున్నానంటే ఇంకెవరైనా చేస్తున్నారని అడిగా. ఇంకెవరైనా చేస్తున్నారని అడిగా. లేదా నేను కనుక్కుందాం శౌర్య అంటే నేనే చేస్తాను సార్, ఇంకెవరు వేస్తారు, నేను చేస్తాను అని చెప్పి. సో అక్కడి నుంచి స్టోరీ ఫైనలైజ్ అయ్యి ఇంకా మొత్తం అంతా అయిన తర్వాత షూట్కి వెళ్ళాను. నాకు ఒక డౌట్ వచ్చింది, మీ ఇద్దరిని చూస్తూ ఉంటే మీ ఇద్దరికి ఇంతకు ముందు పరిచయం ఉందా, లేదంటే ఈ మూవీతో మీ ఇద్దరి మధ్యన ఆ బాండ్ అనేది అదా ఫిక్స్ అయిపోయిందా ఏంటి? ఇద్దరు ఒకటే టైప్ ఆఫ్ డ్రెస్సెస్ వేసుకొని తిరుగుతున్నారు అంతాను. ఇంతకుముందు అసలు ఇద్దరం అసలు టచ్ లో లేదు, అసలు టచ్ లో కదండి, కలవలేదు, ఎప్పుడు కలవలేదు, ఎప్పుడు ఎదురుపడలేదు ఇద్దరం. అండ్ బట్ మ్యూచువల్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు ఇద్దరికి, బట్ కలవలేదు ఎప్పుడు అసలు. ఫస్ట్ స్క్రిప్ట్ రీడింగ్ అప్పుడు ఫస్ట్ టైం కలిసి షూట్కి ఆల్మోస్ట్ ఒక 3-4 days ముందు. 3-4 days ఆ రోజు కలిసాం. ఆ రోజు ఇట్ వాస్ కూల్, బట్ లుక్ టెస్ట్ రోజు ఇంకా ఇద్దరికి సింక్ అయింది. ఓకే, ఇంకా ఆ రోజు నుంచి మొదలైపోయింది. ఆ రోజు నుంచి ఇంకా షూటింగ్. అంటే ఇద్దరు కలిసి అందరిని ఏడిపించేస్తున్నారా, లేదంటే ఇంకా ఎవరిని ఏడిపించేవాళ్ళం కదా, మీ ఇద్దరం వేరే ప్రపంచంలో ఉండేవాళ్ళం. సాధారణంగా హీరోయిన్స్ తో కెమిస్ట్రీ కుదిరితే బాగుంటుంది, మీ ఇద్దరు రాపో బాగుంది, కెమిస్ట్రీ బాగుంది అంటారు. కానీ ఇక్కడ అన్నదమ్ముల మధ్య కెమిస్ట్రీ ఏదో కుదిరినట్టుగా అనిపిస్తుంది. అదే సినిమా ఈ కథ కెమిస్ట్రీ, మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కుదరకపోయింటే ఈ సినిమా ఇంకో రకంగా ఉంది. సినిమా అసలు అంత బాగా వచ్చేది కదండి, బికాజ్ మా ఇద్దరు కెమిస్ట్రీ వల్లే సినిమా ఈరోజు అంత బాగా రావడం కారణం, మెయిన్ బిగ్ రీజన్. ఓకే, అవసరాల శ్రీనివాస్ ఈ స్టోరీ చెప్పినప్పుడు ఏమనిపించింది? అంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ అనేవి జనరల్ గా వస్తూ ఉంటాయి, జనరల్ వస్తుంటాయి, కానీ ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాదు. ఓకే, సో స్టోరీ ఎలా రిసీవ్ చేసుకున్నారు? అంటే ఏ లైన్ మీకు బాగా నచ్చింది, ఎందుకని చెప్పేసి వెంటనే ఒప్పేసుకోవడం? అంటే ఇద్దరు బ్రదర్స్ మధ్య స్టోరీ అసలు తెలుగులో సీతం వాకిట్లో వచ్చింది, బట్ దాంట్లో కూడా ఏంటంటే ఒక అది వేరే జానర్ కింద ఉంటుంది. అంటే బ్రదర్స్ రిలేషన్ ఉన్నా సరే ఏంటంటే మంచితనం దాని మీద ఎక్కువ ఉంటుంది. ఇక్కడికి వచ్చారు ఏంటంటే ప్యూర్లీ ఆన్ బ్రదర్స్, ఇద్దరు బ్రదర్స్ మధ్యన స్టోరీ, సో ఫ్రెష్గా అనిపించింది, అందుకే ఓకే చేసాను. ఓకే, అచ్యుత్ ఆనంద్ క్యారెక్టర్స్, మీరు అచ్యుత్ అయినప్పుడు ఆనంద్ క్యారెక్టర్ చేస్తే బాగుండు, లేదంటే మీరు అచ్యుత్ క్యారెక్టర్ చేస్తే బాగుండేది అని చెప్పేసి ఎప్పుడైనా క్వశ్చన్ కూడా అడగలేదు అసలు 1% కూడా పర్ఫెక్ట్ అండి. ఇప్పుడు అంటే బేసిక్గా ఏంటంటే ఈ సినిమాలో నేను చేసిన పని శౌర్య చేస్తాడు, శౌర్య చేసిన పని నేను చేస్తాను. బేసిక్లీ ఒకరు ఏం చేస్తే నేను అది చేయాలి, దాన్ని ఇంప్రెస్ చేయాలి. మీ సినిమా చూసినది మీకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు నన్ను బ్లాంక్ లో వేస్తున్నారు అనమాట, ఇద్దరు కలిసి ముఖముఖాలు వేసుకొని. మీరు ట్రైలర్ లో చూసిన నేను ఒక రెడ్ షర్ట్ వేసుకుని రోహిత్ ఒక డైలాగ్ చెప్తాడు, నేను బ్లూ షర్ట్ వేసుకుని వెనకాల నుంచి ఉంటాను కూర్చుని. మళ్ళీ కట్ చేస్తే నేను రెడ్ షర్ట్ వేసుకుంటా, రోహిత్ బ్లూ షర్ట్ వేసుకుంటాడు. సో ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ మీకు గెస్ చేయడం చాలా ఇంపాసిబుల్. కళ్ళు కళ్ళు కలిస్తే లవ్ ఫీలింగ్ 100% లవ్ ఫీలింగ్ కాదు, 100% కళ్ళు కళ్ళు కలిస్తే 100%. ఓకే, అంటే సినిమాలు చూసేస్తే అమ్మాయిలను ఎలా పడగొట్టాలో తెలిసిపోయిద్ది అనమాట. సినిమాలు చూసి పెరిగినా ఆ అమ్మాయిని ఎలా పడగొట్టాలో నాకు బాగా తెలుసు.
ఓకే, అంటే మరి నేను సినిమాలు ఎక్కువగా చూడలేదు, అబ్బాయిలను ఎలా పడగొట్టాలో నాకు ఏమైనా చెప్తారా? మీరు నవ్వే అండి పడగొట్టేసి. మీరు పడిపోయారా అండి? ఎప్పుడు అని మీకు తెలియలేదు. అయ్యి, రైట్ రైట్ రైట్. సో ఒక్కొక్క క్యారెక్టర్ వచ్చినప్పుడు కాస్త ఎక్కువగా ఉండడం తక్కువగా ఉండడం అలా ఏం అనిపించలేదా? ఈ క్యారెక్టర్లో నా లెంత్ ఇంతే ఉంది, నా రోల్ లెంత్ అలా ఎప్పుడైనా అనిపించిందా ఇద్దరికి? జనరల్గా అంటే కో స్టార్ అనగానే ఏదో ఏదో ఒక కార్నర్లో కొంచెం ఈగో అనేది ఉంటుంది మనల్ని మనం సాటిస్ఫై అవడానికి. అంటే ఈ సినిమాలో అసలు అది లేదు. మా ఇద్దరి మధ్యలో ఈగోస్ లేవండి. యాక్చువల్ బేసిక్ ఏంటంటే ఇద్దరు ఇవాళ నువ్వు చేసే షార్ట్ యాక్చువల్లీ నీ షార్ట్ ఉందా, ఓ సో సాడ్ అనుకుంటాం అంతే. ఓకే, అంటే మీ ఇద్దరికి టైం కుదరదు కాబట్టి షార్ట్కి వెళ్ళిపోతుంటే సో సాడ్ అనుకుంటారా? బేసిక్లీ ఇద్దరు ఉంటాం అండి, సినిమా మొత్తం ఇద్దరు ఉంటాం. ఒకవేళ నేను లేకపోతే రోహిత్ నా గురించి మాట్లాడే టాపిక్ లో ఉంటాడు, ఓకే రోహిత్ లేకపోతే నేను రోహిత్ గురించి మాట్లాడే టాపిక్ లో ఉంటా. సో ఆడియన్స్ అనే వాళ్ళు ఇద్దరిని ఎప్పుడు మిస్ అవ్వరు. ఓకే, సో ఇద్దరు ఎట్ ఎ టైం ప్రెసెంట్ లో అయితే ఉంటారన్నమాట. 2 hours మూవీ ఉందంటే 2 hours ఇద్దరం కంప్లీట్ లో ఉంటాం. లేకపోతే 2 hours మినిమం మా గురించి నడుస్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక మహా అయితే 2-3 సీన్లో లేవు. అంతే, అవన్నీ లెక్క తీయకూడదు. మీ రిలేషన్షిప్ చూస్తుంటే నిజంగా నాకే జెలసీ ఫీల్ అవుతున్నాను. రైట్. అండ్ ఇంకొక విషయం, మీ క్యారెక్టర్లో మీకు బాగా నచ్చిన పాయింట్ అంటే ఒక డైలాగ్ కావచ్చు, ఏదైనా ఒక మూమెంట్ కావచ్చు, మాతో షేర్ చేసుకోండి. అంటే ఒక పాయింట్ అని ఏం లేదండి దీంట్లో. ఈ సినిమా ఏంటంటే మిగతా కమర్షియల్ సినిమాలు ఈ ఒక్క డైలాగ్ నాకు నచ్చింది అలాంటిది ఏం లేదు. ఇట్స్ ఆల్ ఏంటంటే సిచ్యువేషనల్ అండి. ఈవెన్ డైలాగ్ వర్షన్ అంతా ఏంటంటే సిచ్యువేషనల్ ఉంటుంది. సో ఇప్పుడు నేనేం డైలాగ్ చెప్పినా సరే ఇందాక మేము మాట్లాడుకున్నట్టు అలాంటి డైలాగ్ ఎవరు ఇందాక చెప్పిన డైలాగ్ ఏంటి అవ్వలేదు. నన్ను బాగా ఇరికిస్తావుగా, జో నా నవ్వు బాగుంటుంది అన్నయ్య అని ఒక డైలాగ్ ఉంటుంది. సో అన్ని సిచ్యువేషనల్ గానే ఉంటాయి. అవసరం శ్రీనివాస్ గారు చాలా ఫన్నీగా రాస్తారండి. ఓకే, మాట్లాడే తెలుగు కూడా మనం బేసిక్గా ఎలా అంటామంటే నువ్వు ఇటే ప్రారా అంటాం, బట్ ఆయన ఎలా రాస్తారంటే రైట్ వైపు నువ్వు, ఓకే తిప్పి రాస్తారు. సో ఆయన చెప్పించే విధానం బట్టి అది డైరెక్ట్ ఫన్నీగా ఉంటుంది. సో సెంటెన్స్ ఒక మనం ఒక కంటెంట్ వచ్చి మనకు అర్థమయ్యేది ఒకటే, బట్ ఫార్మేషన్లో డిఫరెంట్ ఉంటుంది అయింది. సో చాలా కష్టపడాలి. ఆయన రాసిన విధంగానే మేము చెప్పాలి, మా ఓన్ చేసుకుని మేము డైలాగ్ చెప్పడానికి ఆ ఫ్లేవర్ ఆయన మీటర్లోనే చెప్తేనే కరెక్ట్. ఆయన ఎలా అనుకుంటున్నారు, ఆ మీటర్ ఏంటి అలా అనుకుంటే డైలాగ్ పంచ్ ఉంటుంది. సో దానికి కొంచెం మేము అంటే బేసిక్లీ అంటే అదొక ఫన్నీగా వెళ్ళిపోయింది, కష్టపడలేదు. సో అది సో సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ అని చెప్పేసి విన్నాం. మరి సెట్స్లో ఏ విధంగా ఉంటారు? అంటే మీ నుంచి డైలాగ్ డెలివరీ కానీ లేకపోతే ఏదైతే డైరెక్టర్గా తను రాబట్టుకోవాల్సిన అదంతా రాబట్టుకునే టైంలో ఏ విధంగా ఉండేవాళ్ళు అవసరాల శ్రేణి? 6 నెలలు సాహసం చేస్తే వాళ్ళు వీలవుతారని సామెత ఉండేదండి. నేను అవసరం శ్రీనివాస్ గారితో సాహసం చేసిన తర్వాత నేను ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ కొంచెం పెరిగింది నాకు. ఈ సినిమాకి పాపం ఆయనే షాక్తున్నారు. మా ఇద్దరు గోల్ ఎక్కువ అయిపోయింది. ఆయన మాకు మా మీద పనిచేయడం కంటే మేము వేరే ప్రపంచంలో ఉండేవాళ్ళం. ఆయన అదే అనేవాళ్ళు, సినిమా స్టార్టింగ్లో ఇద్దరు హీరోలు అంటే చాలా టెన్షన్ ఉండేదండి, చాలా ఈగోస్ ఇవన్నీ ఉంటాయని. మీ ఇద్దరిని చూస్తుంటే మీరు అసలు ఇంకో రకంగా ఉన్నారండి వాళ్ళు. సో బేసిక్గా అదొక బాగా అడ్వాంటేజ్. మొత్తం ప్రతిరోజు ఆల్మోస్ట్ 60 days చేస్తే 60 days అలాగే ఉండదు. ఓకే, సో జో క్యారెక్టర్ గురించి, రజినా గురించి ఏం చెప్తారు? ఈ సినిమాలో ఒక డెంటిస్ట్ క్యారెక్టర్ అండి, అండ్ బాగుంటుంది క్యారెక్టర్. సారీ, ఏం చెప్పారమ్మా? ఓకే రైట్, జో క్యారెక్టర్ డెంటిస్ట్ క్యారెక్టర్ బాగుంటుంది అంతే, అంతకు మించి ఏం లేదు. మించి ఇంకెవరు వద్దా నాకు, నేను మిస్ అయింది నువ్వు చెప్పాలి. ఇద్దరు కలిసి ఒక అమ్మాయికి లైన్ వేస్తారు. అదే ఎలా అనుకుంటున్నారు మీరు రాసేస్తున్నారు అంటే సారీ, టీజర్ చూసినప్పుడు అనిపించింది నాకు. లేదండి, అంటే మీరు అనుకుంది కరెక్టే, మేము ట్రైలర్ అదే చూపించాం. ఇది జో వెనకాల నేను పడుతున్నట్టు, అండ్ జో రోహిత్ యాంగిల్ పడుతున్నట్టు, మళ్ళీ జో యాంగిల్ పడుతుంది. బేసిక్లీ అంటే చాలా ట్రయాంగిల్ లవ్ స్టోరీ అది ఇది అని. బట్ నిజంగా అదే ట్రైలర్ లో మీకు కన్ఫర్మేషన్ కూడా ఇచ్చాం, రోహిత్ కి ముద్దు పెట్టింది,
అండ్ ఒక డైలాగ్ ఉంటుంది, నాకు ముద్దు పెట్టిందిరా అని చెప్పి. అవును. అంటే మరి నేనంటే ఇష్టం ఉన్నప్పుడు నీకు ఎందుకు ముద్దు పెట్టిందిరా, నాకు ముద్దు పెట్టిందిరా అంటాను. సో నాకు ముద్దు పెట్టింది అంటే జో ఇద్దరికి ముద్దు పెట్టింది, అదో క్వశ్చన్ మార్క్. సో చాలా రివీల్స్ అవ్వాల్సి ఉన్నాయండి సినిమాలో. ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాదు, ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాదు, మీ ఇద్దరు ముగ్గురు ప్రేమించుకోవట్లేదు. ఓకే. సో మరి ఇద్దరు ఎందుకు అలా అమ్మాయి ముద్దు పెట్టింది అని చెప్పగానే అలా హట్ మీకు కరెక్ట్గా సింపుల్ అయిపోయినట్టుగా? ఒక లైన్లో లైన్ చెప్పారు. మా రోజు బాగా ఈ లైన్ మాత్రం సినిమా స్టార్టింగ్ లో లవ్ ఉంటుంది అనుకుంటారు, ఇంటర్వెల్ కి లవ్ ఉండదు, సెకండ్ హాఫ్ లో లవ్ లేదనుకుంటారు, క్లైమాక్స్ లవ్ ఉంటుంది. లవ్ ఉంటుంది ఉండదు, ఆ తర్వాత లవ్ ఉంటుంది, మళ్ళీ ఆ తర్వాత లవ్ ఉంటుంది ఉండదు, ఉండదు అనుకుంటారు ఉంటుంది, క్లైమాక్స్ ఇదే కథ. అదే కదా మేము అక్కడ చూసి తెలుసుకోవాలి. సింపుల్ లాజిక్. నిజం కథ ఇదే అండి, నిజంగా నిజంగా కథ ఇదే, నిజంగా ఇదే. ఇది అవసరం గారే చెప్పారు మాకు. ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పిన తర్వాత మేము ఇంకా అది క్యారీ అవ్వని ఇలా క్యారీ చేసుకుంటూ వెళ్తున్నాం మేము. ఓకే, ఆయన్ని ఫాలో అయిపోతున్నారు. అది నిజమే అండి, ఆలోచిస్తుంది నిజం. సో మొత్తంగా అంటే ఇలాంటి స్టోరీ రియల్ లైఫ్ లో కూడా ఉంటుందా? అంటే మీకు తెలిసి ఎక్కడన్నా విన్నారా? నాకు తెలిసి నేనైతే ఇలాంటి అంటే అన్న ఒకడిని తమ్ముడు ఒకడిని లవ్ చేయడం వినుంటాం, దాని ఇలా అయితే వినుంటాం. ఇలా అయితే అసలు అంటే ఒక అన్న తమ్ముడు ఇద్దరు కలిసి ఒకే అమ్మాయిని ఇష్టపడితే, ఫర్ సపోజ్ మీ ఇద్దరే ఉన్నారు, ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నారే అనుకోండి, ఆ అమ్మాయికి ఎవరైనా నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, ఎవరు సాక్రిఫైస్ చేస్తారంటే ఇంకొకరి కోసం? మీరు సినిమా చూడండి. అదే అర్థం. అంటే మీరు ఇప్పుడు వరకు మీరు ఇలాగ జో అది ట్రయాంగిల్ లవ్ స్టోరీ అది ఇది అనుకుంటున్నారు. నిన్న చెప్పాం కదా, చెప్పాలి. అచ్యుత్ ఆనంద్ మధ్యలో జో, అంతే, ఇదే కథ. ఓకే. సో జో పైన ఉంది, జో అచ్యుతానంద. టైటిల్ ఎలా రాశారు? జో అచ్యుతానంద అంటే అచ్యుతానంద్ ఎప్పుడు కలిసే ఉంటారు. సో అదనమాట సినిమా. అంటే ఏం చెప్పాము మాకు తెలియదు, కానీ ఏదో చెప్పామని మాకు అర్థమవుతుంది. నాకు కూడా ఏం అర్థం అవ్వలేదు, బట్ ఏంటంటే అంటే మేము చెప్పినవన్నీ మీరు కావాలంటే సినిమా చూసిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ పెట్టుకొని చూస్తే పర్ఫెక్ట్ గా చెప్పుంటాం. ఓకే అండి, సినిమా చూసిన తర్వాత నేను మిమ్మల్ని మరొకసారి కన్ఫర్మ్ చేసుకుని ఓహో మీరు ఆ రోజు చెప్పింది కరెక్టే అని చెప్పి. అంటే మీరు ఇప్పుడు ట్రైలర్ చూసి మీరు ట్రయాంగిల్ లవ్ స్టోరీ అది ఇది అని మీరు ఎస్టిమేషన్ ఏమైనా అంటే వేసుకోవచ్చు. సినిమా గురించి మాకు దానికి మించి ఇంకా వేరే సోర్స్ ఉండదు కదా తెలుసుకోవడానికి. అంటే బేసిక్ ట్రైలర్ చూసిన అందరూ అంటే ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అన్న తమ్ముడు అది ఇది అని ఉంటుంది. ఇవన్నీ పక్కన పెడితే ఏంటంటే కొందరు ఏంటంటే ఫైట్ క్లబ్ రీమేక్, సస్పెన్స్ థ్రిల్లర్, లేకపోతే ఇదేంటి రోహిత్ ఏమన్నా ఇన్విజిబుల్ క్యారెక్టర్, ఇదేంటి మనకి లేనిపోయిన కథలు కొత్త కథలు ఐడియాలు ఇస్తున్నారు ఇల్లు అనుకున్నాం. కానీ ట్రైలర్లో కావాల్సినంతే చెప్పారు, ఎక్కువ కరెక్ట్ చెప్పలేదు. చెప్పారు నిజం చెప్పాలంటే పర్ఫెక్ట్ గా. ఓకే. సో సినిమాలో ఇంకా చాలా ఉంది దానికంటే. ఓకే. ఫస్ట్ షాట్ అండి, సినిమా ఓపెన్ చేసిన చాలా ఇంపార్టెంట్. సినిమా ఓపెన్ చేసిన వెంటనే ఆ ఒక ఫస్ట్ సీన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. అంటే మీ ఇద్దరం కత్తులు పట్టుకుని పరిగెత్తాం, గన్నులు పిలుచుకుంటూ రాము, చాలా చాలా ఇంపార్టెంట్ సీన్ అండి. సో చూసారు కదా, ఫస్ట్ సీన్ మాత్రం మిస్ అవ్వకండి, లేట్ గా వెళ్ళకండి, ఫస్ట్ వెళ్ళి ఫస్ట్ సీన్ అంటే చూడండి తప్పకుండా. ఫస్ట్ సీన్ తో మీ అందరికి మేము చూసిన ట్రైలర్ ఏంటి, అసలు ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటి అని చెప్పి ఒక క్యూరియాసిటీ పెరుగుతుంది మీకు. టోటల్ డిఫరెంట్. ఓకే. సో మ్యూజిక్ విషయంకి వస్తే ఇప్పటికే సాంగ్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి, అలా లైట్ మ్యూజిక్ తో ఉండి అందరిని ఆకట్టుకున్నాయి. ఏం చెప్తారు, ఏ బాగా నచ్చాయి? రోహిత్కి ఏం నచ్చింది, ఏ సాంగ్ నచ్చింది? నాకు టైటిల్ ట్రాక్ జోచితనంద సాంగ్ ఒకటి బాగా నచ్చింది, అండ్ ఒకలాలన్న శంకర్ మహాదేవన్ గారు పాడింది. ఈ రెండు సాంగ్స్ బాగా నచ్చాయి. అండ్ నా ఫస్ట్ సినిమా కళ్యాణ్ రమణ గారితో. సో నేను ఆయనకి ఆంధ్రుడి నుంచి ఆయన మ్యూజిక్ అంటే చాలా ఇష్టం నాకు. సో లక్కీగా ఈ సినిమాకి పనిచేయడం అవకాశం దొరికింది. ఓకే. అండ్ శౌర్య ఇది మూడో సినిమా నేను ఆయనతో కళ్యాణ్ రామన్. సో ఆయన మ్యూజిక్ ఎప్పుడు నాకు బాగా ఇష్టం అండి. అంటే నాకు ఆంధ్రలో బాగా ఇష్టం సాంగ్. నెక్స్ట్ అయితే సినిమాలో ఆయన చేసిన ప్రతి మూవీలో ఆయనకంటే ఒక మార్క్ కంపల్సరీ. ఆయన ఎప్పుడు మెలడీ ఉంటుందండి, ఈసారి మాత్రం దీంట్లో సువర్ణ సాంగ్ చేసేసరికి ఫస్ట్ మేమే షాక్ తిన్నాం పాట అన్నప్పుడు. చాలా బాగా ఇచ్చారు, ఒక మాస్ సాంగ్ మా ఇద్దరికి బాగా ఇచ్చారు అసలు. ఓకే. సో మీ ప్రొడ్యూసర్ గురించి ఏం చెప్తారు? ఆయన గురించి సాయి గారు. నాది రెండో సినిమా, శౌర్య మూడో సినిమా. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆయనతో రాజా చేవేస్తే చేశాను, బట్ ఏంటంటే అన్ఫార్చునేట్లీ ఒక బ్యాడ్ రిజల్ట్. అది అయిపోయిన తర్వాత అది రిలీజ్కి అయ్యే ఒక 1 వీక్ ముందు ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశాను. బట్ ఆ సినిమా పోయిందని, లేకపోతే మార్కెట్ ఏంటి, ఈ అనాలిసిస్ అనేది అసలు ఆయన పట్టించుకోరు. ఒక సినిమాకి ఏం కావాలి, ఎంత కావాలి అనేది ఆలోచిస్తుంటారు. అండ్ ఈ సినిమాలో మా క్యారెక్టర్స్తో పాటు హౌస్ అనేది ఒక చాలా క్రూషియల్
క్యారెక్టర్. సో అందుకని చెప్పి ఆల్మోస్ట్ ₹1 కోటి పెట్టి ఒక హౌస్ సెట్ చేసాం ఈ సినిమా. సో అలాంటి వెనకాడిన ప్రొడ్యూసర్ ఆయన. సో ఈజ్ అ వెరీ, అంటే ఒక సినిమాని నమ్మితే ఆయన ఎంతైనా ఖర్చు పెడతారు. సో అలాంటి ప్రొడ్యూసర్కి మనస్ఫూర్తిగా డబ్బులు రావాలని కోరుకుంటున్నాం మేము. భయంకరంగా డబ్బులు రావాలి. ఎందుకంటే వచ్చినా మాత్రం తీస్తారు. ఓకే. సో వెయిట్ ఏమన్నా తగ్గారా లేకపోతే అలానే ఉన్నారా? బాగా తగ్గారండి. యాక్చువల్లీ మీ జోషి గారు ఆధ్వర్యంలో ఈ సినిమాలో రకరకాలుగా ఉంటానండి. బాగా తగ్గారు. స్టార్టింగ్ నుంచి ఒకసారి ఏమో బియర్డ్ తో ఉన్నారు, ఒకసారి ఏమో క్లీన్ షేవ్ తో ఉన్నారు ఇద్దరు. సినిమాలో బియర్డ్ ఉండదండి, ఇద్దరం క్లీన్ Mustache? షేవ్, ఓన్లీ ముస్టాచ్ ఉంటుంది. ఓకే ఓకే ఓకే. ప్రెసెంట్ అండ్ 5 years బ్యాక్. సో ఈ మధ్య తగ్గారనమాట మొత్తంగా. ఇంకా ఇంకా అనదర్ 7-8 kilos. ఓకే. సో ఎందుకు అంటే మూవీస్ కోసమేనా లేదంటే ఫిట్నెస్ పరంగా కూడా తగ్గాలని చెప్పేసి ఏమైనా అనుకుంటున్నారా? ఫిట్నెస్ పరంగా పర్లేదండి, అంత లావుగా ఉన్నప్పుడు కూడా డ్యాన్స్ చేస్తాను. మూవీస్ కోసం అంటే అంటే మళ్ళీ మళ్ళీ సోలో అనే సినిమా మళ్ళీ సోలో డైరెక్టర్తో చేస్తున్నాను. సో సోలో డైరెక్టర్తో చేస్తున్నా అంటే ఖచ్చితంగా మళ్ళీ సోలో గుర్తు రాకుండా, సో ఖచ్చితంగా ముందు తగ్గిపోదామని. ఓకే. సో రైట్. ఎవరైనా అమ్మాయిలకి ప్రపోజ్ చేస్తారా ఇప్పటి వరకు? శౌర్య అమ్మక్క నన్ను ఎందుకు అడిగేది? అంత ఎదాలుగా కనిపిస్తున్నాను నేను. 11 మంది అని చెప్పేచ్చు కదా. సార్ 11 మంది, 11 members. అంటే ఎన్ని సినిమాలు చేస్తే అంతమంది అమ్మాయిలకి ప్రపోజ్ చేసినట్టుగా చెప్పించేస్తున్నారా? ఇంకోటి ఏంటంటే నేను అడిగేది రియల్ లైఫ్ లో. మా ఇద్దరిది అది క్వశ్చన్ క్లారిటీగా అడగాలండి. నేను అడిగేది రియల్ లైఫ్. రియల్ లైఫ్ లోనా 90 అండి, నా లక్కీ నెంబర్ 9. సో ఇప్పుడు 99 అనుకుంటాండి. గ్రేట్. మరి లేకపోతే నేను ప్రపోజ్ చేయడం ఏంటండి? అంటే మీకు ఎవరిని చూసినా కూడా ప్రపోజ్ చేయాలని ఏం అనిపించలేదు? అనుష్క గారిని చేయాలనిపించిందండి, కానీ ప్రపోజ్ చేయడం కుదరట్లేదు. ఓకే. ఎందుకని? అంటే ప్రాబ్లం ఏంటి? ప్రోగ్రామ్ పెట్టండి. సో నేను చూస్తాను బిజీగా ఉన్నాను. కాదు, ఎన్టీవీలో ఎవరు ప్రోగ్రామ్ పెడితే ప్రపోజ్ చేస్తారు. నిజంగా ఎన్టీవీలో ఎవరు పెడితే ప్రోగ్రామ్ పెడితే నేను వచ్చి అనుష్క గారికి ప్రపోజ్ చేస్తాను. ఓకే ఓకే షూర్. మీకోసం మేము మళ్ళీ అలాంటి కాన్సెప్ట్ ఏదైనా ఆలోచించి పిలిపించి మరీ పెట్టిస్తానులేండి. రోహిత్, మీ విషయానికి వస్తే మీరు రియల్ లైఫ్లో ఎవరినైనా బాగా ఇష్టపడి ప్రపోజ్ చేయాలనుకోని, లేకపోతే చూడగానే ఫ్లాట్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా? నాకేంటి అంత డైరెక్ట్గా అడిగారు? అంటే సీరియస్ సినిమాలు ఎక్కువ చేశాను కదా, సో కొంచెం లేదండి ఇంకా లేదు. ఓకే. అంటే జనరల్ గా అందరూ మ్యారేజ్ చేసుకుని పిల్లలు కూడా కనేసే లేదు, ఎంత హ్యాపీగా కనిపిస్తున్నాను లేరండి. అంటే ఎవరైనా ఉన్నా సరే నేను శౌర్యతో మాట్లాడి అంతే. సెట్ లో ఇద్దరు మాట్లాడుకున్నా అంటే మా ఇద్దరికి ఎవరు లేనంటే అండి, లేకపోతే మా ఇద్దరికి పెళ్ళైనా అయిపోయి ఉంటుంది. సో ఇలా మొత్తానికి బాగుందండి, నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అండ్ యూత్ విషయానికి వస్తే రెండు విషయాలకి ఎక్కువగా బెండ్ అవుతూ ఉంటారు మూవీస్లో. వాళ్ళు కనెక్ట్ అయ్యేది కావచ్చు, అడిక్ట్ అయ్యేది కావచ్చు. ఒకటి స్నేహం, రెండవది ప్రేమ. ఈ రెండు మీ మూవీస్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇటు యూత్ కావచ్చు, మీరైతే ఫ్యామిలీస్ని కూడా ఆల్మోస్ట్ దృష్టిలో పెట్టుకుని ఎక్కువగా స్టోరీస్ని తీసుకుంటున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇద్దరు కూడా దాదాపుగా ఆడియన్స్ని అలానే అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు. ఇద్దరికి కూడా ఒక అమ్మాయిల్లో ఒక నిజంగా చెప్పాలంటే ఇద్దరు అంటే ఒక హ్యాండ్సమ్ గాయ్స్ మీరు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటే అలా ఊహల్లో తేలిపోతూ ఉంటారు. సో ఎలా అనిపిస్తుంది? అంటే ఏంటండి అంటే చూస్తున్నాను రియాక్షన్ లేదు. అదే ఎప్పుడు అమ్మాయిలు అలా గాలి ఎప్పుడు తేలలేదు నేను చూస్తున్నాను. అంటే మీరు మాతో పాటు రండి, తప్పకుండా చూపిస్తాం ఎలా తేలిపోతారు ఏంటి అని చెప్పేసి. అలా ఏం లేదండి, అంటే విన్ ట్రైయింగ్ డిఫరెంట్ జానర్స్. దాంట్లో ఏంటంటే బికాస్ లైక్ నాకు సోలో అంత పెద్ద హిట్ అయ్యేసరికి ఐ వాంటెడ్ టు డూ వన్ మోర్ అంటే మధ్యలో అన్ని ప్రతినిధి, రౌడీ, ఫిలోసఫర్ అలాంటి సినిమాలు చేశాను. సో అది ఉన్నప్పుడు ఏంటంటే ఐ జస్ట్ వాంటెడ్ టు డూ ఫ్యామిలీ స్టోరీ అగైన్. అందుకని సావిత్రి చేశాను. అంతకు మించి అయితే ఏదో నా గాల్లోకి ఎగరేసి చూడాలి. సావిత్రిలో సాంగ్ కూడా పాడేశారు కదా. ఈ సినిమా కూడా సాంగ్స్ పాడాము. ఈ సినిమాలో పాడామండి. యాక్చువల్లీ ఆడియోలో లేదు, సినిమాలో ఉంటుంది. ఒక సాంగ్ ఇద్దరం కలిసి పాడాం, ఒక సాంగ్ తన కోసం నేను పాడాను. ఓకే. 2 songs పాడాను, నేను ఒక సాంగ్ పాడాను. ఓకే మేము వినొచ్చా ఇప్పుడు? లేదంటే ఆడియో ట్రాక్ మాత్రమే సినిమాలో మూవీ అండి. ఓకే.
మీరు భలే తప్పించుకున్నారండి. భలే తప్పించుకోవడం కాదండి, నిజంగా మీరు సినిమా చూసిన తర్వాత మేము ఒక్కటి కూడా అబద్ధం చెప్పలేదండి. 100%. 100%. ఓకే సరే. సో అయిపోయింది. ఆగు ఒక్క నిమిషం. రైట్. జనరల్గా చూస్తాం ఒక అమ్మాయిని ఇద్దరు అబ్బాయిలు ప్రేమించడం చూస్తూ ఉంటాం. ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి వెంట పడడం అనేది ఆ పాయింట్ తట్టడమే రిస్క్ కొంచెం, దాన్ని ప్రజెంట్ చేయడం కావచ్చు అదంతా కావచ్చు. సో అవసరాల శ్రీనివాస్ దాన్ని ఏ విధంగా టేకప్ చేశాడు అంటే, మీరు చేస్తున్నప్పుడు మీరంతా ఫన్నీగా చేస్తూ ఉన్నారు తెలుస్తూ ఉంది, బట్ మీకేమనిపించింది? అసలు ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాదండి, జస్ట్ వెనక పడతారు అంతే. అది పడ్డం కూడా అంటే అది కూడా ఒక పడ్డం రకం కూడా కాదు, అది కూడా ఒక రకం, అదో ఒక రకమైన పడ్డం. ఓకే. అంటే మరీ పడిపోయినట్టు కాదు, పడినట్టు మరి కాదు. సేమ్ మా అన్న ఏదైతే అయిపోయింది. అంటే నాకు తెలిసి ఇలాంటి స్క్రీన్ ప్లేతో వచ్చిన మూవీ రాలేదండి. ఇలాంటి స్క్రీన్ ప్లేతో వచ్చిన మూవీ అంటే మీరు ఏం ప్రెడిక్ట్ చేసినా అది కాదు. అది కాదు, మీకు కనిపించేది నిజం కాదు సినిమాలో. ఓకే. కనిపించేవన్నీ వాస్తవాలు కాదు, ఆ, వినేవన్నీ నిజాలు కాదు. అదే ఇవన్నీ అంటే మీరు నిజాలే. చెప్పేవన్నీ నేను చెప్పాను నిజాలు, మీరు మీరు ఊహించుకునేవి నిజాలు కాదు. నిజాలు కావు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని లేకపోతే ఇంకోటి మీరు ఏం ఊహించుకునేది నిజంగా. థ్రిల్లర్ అదేం నేను కాదు, చెప్పే మాత్రం నిజాలే. బట్ ఇట్స్ బ్రదర్స్ లవ్ స్టోరీ. సో బ్రదర్స్ లవ్ స్టోరీ. Yeah. ఇద్దరు బ్రదర్స్ కలిసి ఒక అమ్మాయి వెంట పడతారు. ఓకే, మీ అంచనాలని మేము కాదని చెప్పలేక ఒప్పుకోవడం ఇప్పుడే డిసప్పాయింట్ చేయదలుచుకోలేదు. సో మీరు ఏదంటే అది. ఓకే. సో అంటే మూవీలో కూడా ఇలానే ఒకటే టైప్ ఆఫ్ డ్రెస్సెస్ తోటి, లేకపోతే ఎవరేం చేస్తే అదే చేస్తూ అలానే కనిపిస్తూ ఉంటారా? ఒక విధంగా అంతే. అంతే ఒక విధంగా అంతే కదా. అంతే లేదండి నిజంగా నిజంగానే అందరు ఇదే అండి, మా ఇద్దరు మేము నవ్వుకుంటూ ఉంటాం, అందరూ అదే అనుకుంటారు. ఓకే. మీ ఇద్దరు చెప్పేది ఏదో ఇద్దరు నవ్వుకొని అబద్ధం చెప్తే లేదు, అది యాక్చువల్గా నిజమే. నిజంగా మీరు చెప్పింది కరెక్టే. ఓకే. మీరు సినిమా చూసినప్పుడు నిజమే అనుకుంటారండి. ఓకే రైట్. శౌర్య, లాస్ట్ ఫైనల్ గా మీరు ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? జో అచ్యుతానంద. జో అచ్యుతానంద అండ్ ఈ మూవీ నిజంగా నాకు ఒక రిలేషన్స్, అంటే సినిమాల వల్ల మన రిలేషన్స్ చూస్తే మనం రిఫ్లెక్ట్ అవుతాయా మన నిజమైన జీవితంలోకి, అది ఇది అనుకుంటాం బేసిక్లీ. బట్ కొన్ని ఎలిమెంట్స్ తెలియకుండానే మనం జీవితంలోకి తీసుకుంటాం. ఒక సినిమా చూసినప్పుడు మనకు ఒక మనుషులు గుర్తు రావడం కానీ, మనం ప్రేమించిన మనుషులు, నెక్స్ట్ మనల్ని ప్రేమించే మనుషులు గుర్తు రావడం కానీ ఇలా జరుగుతూ ఉంటాయి ఒక సినిమా వల్ల. సో అలాగే ఈ సినిమా చూసిన డెఫినెట్లీ మన బ్రదర్ కానీ సిస్టర్ కానీ, లైక్ మన సిబ్లింగ్స్ ఎవరు ఉంటారో వాళ్ళ మీద డెఫినెట్లీ ఒక ఇంప్రెషన్ కలుగుద్దండి. మనం మిస్ అయితే మనం ఈగోస్ ఉండకూడదు బేసిక్లీ ఇద్దరి మధ్యలో అని చెప్పి ఒక బాండింగ్ ఏదైతే ఉందో, వాళ్ళిద్దరి మధ్యలో పేరెంట్స్ కూడా రాలేదండి. లైక్ ఒక అన్నతమ్ముల మధ్య పేరెంట్స్ కూడా రాలేదు. సో అంత గట్టిగా ఉన్న రిలేషన్షిప్ బేసిక్లీ. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. ఇంకా జో అచ్యుతానంద గురించి ఇంకేం చెప్పాలి నాకు బేసిక్లీ అర్థం కావట్లేదు. అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ అండి సినిమా చేయడం నాకు ఏంటంటే, రోహిత్ నాకు దొరికాడు. లైఫ్ లో దొరికేశారు రోహిత్. అంటే మీరు తేడాగా తీసుకోవద్దు, మీరు తేడాగా తీసుకోవద్దు. నిజంగా బేసిక్లీ అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ బడీస్ అండి నాకు. ఇంకా అసలు రోహిత్ అనేది లైక్ మా అనేది నేను ఎలా ఉంటాను, నేను రోహిత్ ఎలా ఉంటాను. సో అది రైట్. రోహిత్ మీరేం చెప్తారు జో అచ్యుతానంద? జో అచ్యుతానంద September 9th రిలీజ్ అవుతుందండి. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్ విచ్ హెవ్ ఎంజాయ్డ్ డబ్బులు తీసుకొని. అండ్ నేను చేసిన సినిమాల్లో తరోగా స్క్రిప్ట్ని బాగా ఎంజాయ్ చేసి, ఐ నీడ్ టు థ్యాంక్ శ్రీనివాస్ అవసరాల గారు ఇలాంటి ఒక మంచి స్క్రిప్ట్ని నేను చేస్తానని నమ్మినందుకు. అండ్ అగైన్ థ్యాంక్స్ టు శ్రీనివాస్ అవసరాల ఫర్ గివింగ్ శౌర్య యాజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ బడీ. అండ్ మీ అందరికీ ఊహలు గుసగుసలాడే సినిమా నచ్చుంటుంది. సో నేను అండ్ ద టీమ్ ఆఫ్ ఊహలు గుసగుసలాడే మళ్ళీ మీ ముందుకు జో అచ్యుతానందతో వస్తున్నాం. సో ఈ సినిమాని చూసి మీరు అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. రైట్. అంటే ఇప్పటి వరకు డబ్బులు తీసుకొని సినిమాలు చేయలేదా? దీనికి డబ్బులు తీసుకొని చేశారా? అలా కాదు, డబ్బులు తీసుకొని ఎంజాయ్ చేయడం వేరండి. వర్క్ మేము చేయలేదు, బేసిక్లీ ఫుల్ ఎంజాయ్ చేసాము. అంటే
బయట ఎలా ఎంజాయ్ కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం, అలా లోపలికి వెళ్ళి అదే చేసి వచ్చేవాళ్ళం. అంతే బేసిక్లీ ఏంటంటే బయట అలా కవర్లు చెప్పుకుని మీ ఇద్దరు వంట కూడా చేసాం బేసిక్లీ సెట్లో. ఓకే, వంట ఇద్దరు బాగా చేస్తారా అయితే? మనం చికెన్ బిర్యానీ చేస్తే నేను చికెన్ ఓకే ఓకే ఓకే. అంటే బేసిక్గా ఏంటంటే ఈ సినిమాకి ఎమోషన్ క్లైమాక్స్ చేస్తున్నప్పుడు అది అన్నిటికంటే మోస్ట్ ఎమోషనల్ సీన్ సినిమా. ఆ రోజు మేము ఇద్దరం నవ్వినంత అసలు ఇంకెప్పుడు నవ్వలేదు సెట్ మొత్తం. కళ్ళ నుంచి నీళ్ళు వచ్చింది మా ఇద్దరికి అయితే. మస్తు భయంకరంగా నవ్వాము అసలు సెట్ మొత్తం. అసలు అవసరాలు గారు కూడా అలాగే ఉన్నారు ఆ రోజు. అవసరం శ్రీనివాస్ గారు నవ్వేశారు, సెట్లో అసిస్టెంట్ డైరెక్టర్స్ నవ్వేశారు, అసలు భయంకరంగా నవ్వామండి. ఓకే, మంచి ఎమోషనల్ సీన్ చేస్తున్నాం అక్కడ, నేను ఇద్దరు ఆపుకోలేక ఇంకా నవ్వడం స్టార్ట్ చేస్తే సెట్ నవ్వింది అసలు. ఓకే. సో ఇట్ వాస్ వెరీ వన్ ఆఫ్ ద బెస్ట్ 3-4 months వీ హ్యాడ్. అంటే లైఫ్ లాంగ్ చెరిష్ చేసేంత మెమరీస్ ఉన్నాయండి ఈ సినిమాతో. ఓకే, నిజంగా అండి మిమ్మల్ని చూస్తూ ఉంటే, టీజర్స్ చూస్తూ ఉంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడెప్పుడు మూవీని చూస్తావా అని చెప్పేసి ఒక రకమైన ఉత్సాహం కలుగుతుంది. అంటే మూవీ ఏంటో, కాన్సెప్ట్ ఏంటో మేము ఒకటి ఊహించుకుంటే మీరు చెప్పేది కాదు అంటున్నారు. సో మూవీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. September 9th నేను మూవీ చూడబోతూ ఉన్నాను. ఆ తర్వాత మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. షూర్, ఇది కూడా మంచి సక్సెస్ని సాధించాలని మనస్ఫూర్తిగా ఎన్టీవీ టీమ్ కోరుకుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ రోహిత్ అండ్ శౌర్య. బాయ్. సో చూసారు కదా జో అచ్యుతానంద మూవీని చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఆ మూవీలో ఇద్దరు అన్న తమ్ముళ్ళు కలిసి జోని ఏ విధంగా మెస్మరైజ్ చేశారు, వారికి ఆ అమ్మాయి పడిపోయిందా లేదా అనేది మూవీలోనే చూడండి. బాయ్.